వ్యవసాయానికి 64,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు. రుణమాఫీకి 31,000 కోట్లు, పంటలు బీమాకు 3,000 కోట్లు, రైతు భరోసా 2 సీజన్లకు కలిపి 23,000 కోట్లు, వ్యవసాయ యంత్రీకరణకు 5,000 కోట్లు, ఇతర అవసరాలకు భారీగానే నిధుల కోసం విజ్ఞప్తి. త్వరలో ప్రకటించే పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలంటూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 64,000 కోట్ల మేర అవసరమని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టులో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం శాఖల వారీగా ప్రతిపాదనను స్వీకరిస్తుంది. పథకాల వారీగా అవసరాలతో బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పథకాల వారీగా నిధులు గురించి వివరించారు. కౌలు రైతులకు భరోసా ఈ సీజన్ నుంచే ఇచ్చేందుకు కసరత్తు. కౌలు రైతులకు ఎలా గుర్తించాలన్న దానిపై తర్జన భర్జన. త్వరలో రైతు సంఘాలతో సమావేశం.